కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 ఏళ్లుగా రోజుకో కేసు అంటూ నీకులిస్తున్నారని మండిపడ్డారు. కెమెరాల ముందుకొచ్చి మాట్లాడే దమ్ము సీఎంకు లేదన్నారు కేటీఆర్. చిట్చాట్ల పేరుతో వెనుక దాక్కోవడం కాదు, దమ్ముంటే బయటకు వచ్చి తానే కేసులు పెడుతున్నా అని రేవంత్ చెప్పాలన్నారు. మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. నల్లగొండ నియోజకవర్గంలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రోజుకొక్క లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా చేత కాదు. ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడు అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. శిఖండి రాజకీయాలు తప్ప మగాడులాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా, ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా, ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒకటి మన దృష్టి, మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని, కేసులు పెట్టని, అవసరమైతే జైలుకు పంపని, ఏమన్నా కానీ కాంగ్రెస్ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా, నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కిందికేంచి మీద దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దాకా ఒకటే ప్రచారం. ఓ కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, అప్పులపాలు చేసిపోయింది, అప్పులపాలు చేసి. కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 3, 2023 నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద 3,50,000 కోట్లు. మరి 3,50,000 కోట్లు మొత్తము అందులో 72 మాకు వారసత్వంగా విరాసత్తుగా ఇచ్చింది. తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మరి 2,80,000 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి విక్రమార్క 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షలు అంటాడు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఏం చేసినావు చెప్తావా? ఒక ఇటుక పెట్టినవా? ఒక కాలువ దవ్వినవా? ఒక చెరువు దవ్వినవా? ఒక్క మంచి పని చేసినవా? ఒక్క హామీ నిలబెట్టుకున్నవా? ఏం చేసినావు? దయచేసి చెప్పు ప్రజలకు. శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది.